ఈ జార్జియా కంట్రీ ఏదైతే ఉందో ప్రపంచంలోనే థర్డ్ సేఫెస్ట్ కంట్రీ అండ్ ఫస్ట్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ యూరోప్. అండ్ మన కంట్రీ యూనివర్సిటీస్ పరంగా మాట్లాడుకుంటే ప్రతి పేరెంట్ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ కంట్రీలో యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ వరల్డ్ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి. ఫస్ట్ థింగ్, చాలా మంది ర్యాంకింగ్స్ అంటే ఎక్కడో 19,000 20,000 30,000 40,000 ర్యాంకులో ఉన్న యూనివర్సిటీస్కి కూడా చాలా మంది స్టూడెంట్స్ అడ్మిషన్స్ కోసం వెళ్తున్నారు. సరైన అవగాహన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియక గైడెన్స్ ఇచ్చేవారు లేక వెళ్తున్నారు. ఈ రోజు నేను చెప్పబోయే యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, యూనివర్సిటీ ఆఫ్ జార్జియా టిబ్లిసీ ద మెయిన్ క్యాపిటల్ సిటీలో ఉండడం జరిగింది. ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ వచ్చేసి ఆ జార్జియా కంట్రీలోనే టాప్ ఫస్ట్ ర్యాంక్ అండ్ టాప్ సెకండ్ ర్యాంక్ యూనివర్సిటీస్. మా రీసోర్స్ ఏది చూస్ చేసుకున్నా కూడాను టాప్ ర్యాంక్లో ఉన్న యూనివర్సిటీస్ మాత్రమే చూస్ చేసుకోవాలి. యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఎలా చూసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం చూస్ చేసుకోవాల్సింది వెబోమెట్రిక్స్ అని చెప్పేసి ఆ సంస్థ కూడా ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 4ICU అండ్ షాంఘై ర్యాంకింగ్స్, QS ర్యాంకింగ్స్, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్, ఇందులో అన్ని మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. స్టూడెంట్కి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానివ్వండి, లేకుంటే మన క్లినికల్స్ పరంగా కానివ్వండి, ప్రాక్టికల్స్ పరంగా కానివ్వండి, అన్ని ప్రతి ఒక్కటి మెయిన్ క్యాపిటల్ సిటీలోనే అందుబాటులో ఉంటాయి ఎక్కువ. సో ఈ విషయంలో చూసుకుంటే కనెక్టివిటీ పరంగా, ట్రాన్స్పోర్టేషన్ పరంగా హార్డ్లీ వాకబుల్ డిస్టెన్స్లోనే జస్ట్ 2 to 3 minutes డిస్టెన్స్లోనే మనకు యూనివర్సిటీ ట్రాన్స్పోర్టేషన్ కూడా మెట్రో కనెక్టివిటీ కానివ్వండి, లేకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, చాలా దగ్గరలో 2 to 3 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉండడం జరిగింది. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో హై క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదండి. ఎడ్యుకేషన్లో ఏ పేరెంట్కు ఏ స్టూడెంట్కి కూడాను కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా అన్ని హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి. అండ్ వెన్ కమింగ్ టు యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ద అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ జార్జియాలో అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేద్దామని ఒక మెయిన్ మోటివ్ తోటి యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ ద బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్యూర్లీ ఎడ్యుకేషన్ పరంగానే ఎస్టాబ్లిష్ చేశారండి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ వచ్చేసి డైరెక్ట్లీ ఫండెడ్ బై ద అమెరికన్ గవర్నమెంట్. అమెరికన్ ఇంటర్నేషనల్ DFC అని చెప్పేసి అమెరికన్ గవర్నమెంట్ ద్వారా ఫండింగ్ పొందుతున్న యూనివర్సిటీ అండి. MBBS కంప్లీట్ అయిపోయాక PG ఆపర్చునిటీస్లో వెతుకోవాలనుకుంటే గుర్తింపులు ఎలా ఉంటాయి అని చెప్పంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి వచ్చి ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ మెడిసిన్ ఇన్ జార్జియా మన ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేయాలన్నా లేకుంటే PG ఆపర్చునిటీస్ చూసుకోవాలనుకున్నా కూడా నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ అండి, ఇది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ ECFMG ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అమెరికన్ గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ. కెనడియన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా గుర్తింపు ఉంది. అండ్ వెన్ కమింగ్ టు ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ. ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్స్ కూడా ఉన్న యూనివర్సిటీకి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ. అండ్ మనకు వచ్చేసి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ. ఇది ఎలా వెరిఫై చేసుకోవాలంటే WDOMS వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో లిస్టెడ్ యూనివర్సిటీ అండి ఇది. అంటే స్టూడెంట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దర్ మెడిసిన్ ప్రాక్టీస్కి అయినా PGకి అయినా వెళ్ళడానికి ఎక్కువ ఆప్షన్స్ ఈ యూనివర్సిటీ ద్వారా మీరు చేసుకోవడానికి, ఎక్కడికి వెళ్ళినా కూడా సెటిల్ అవ్వడానికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయండి.